అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళదాం. భూమాత కథ, భూదేవి కథ. భూదేవి కథ వింటే చాలా భూములు ఇల్లు కొంటూనే ఉంటారు. మనల్ని భరించేది భూమాత, పంచభూతాత్మకమైన భూదేవి. ఆమె రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను ఖచ్చితంగా వినాలట. భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి. భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదట. అందుకోసమే భూదేవి కథను ఒక్కసారైనా మనం జీవితంలో వినాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక అవ్వ తన నలుగురు కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం చాలా ఎక్కువ. చాలా దాన ధర్మాలు చేసేది. చేసి చేసి చివరికి తను చాలా పేదరాలయ్యింది. అయినప్పటికీ తను ముందుకి వచ్చి ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా తనకు ఉన్న దాంట్లోనే దానం చేసేది. ఈ దానగుణం పెద్ద కోడలికి తప్ప మిగతా కోడలికి నచ్చేది కాదు. అవ్వ పెద్ద కోడలు చాలా మంచిది. అత్తగారంటే చాలా ఇష్టం. ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏమీ అనేది కాదు. అవ్వ కూడా చాలా మంచిది. నలుగురు కోడల్ని సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి, పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకి చెబుతాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ మీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది, మీకు మించిన పుణ్యాన్ని సంపాదించుకుంటుంది. దాని కారణంగా ఆమెకి మీకన్నా ఉన్నతమైన పదవి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అంటాడు. ఇది విన్న ధర్మరాజు, నాకన్నా ఎక్కువ దాన ధర్మాలు చేస్తుందా? ఆమె ఎవరో నాకు తెలుసుకోవాలనుంది. ఏ విషయంలో తను నాకంటే గొప్పదో తెలుసుకోవాలనుంది అని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వచ్చి తెలుసుకోవాలనుకుంటాడు. ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వగ్రామంలో తిరగడం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయమని అడుగుతాడు. కానీ ఎవరూ కూడా తనకి సహాయం చేయరు. అలా అందరి ఇళ్లకు వెళ్లి అడుగుతూ చివరికి అవ్వ ఇంటికి చేరగానే రాత్రి అవుతుంది. ధర్మరాజు అవ్వ ఇంటికి చేరుకొని అవ్వ ఇంటి ముందు వాళ్ళని పిలుస్తాడు. ఆ సమయానికి అవ్వ ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉంటారు. అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మా, బయటికి రండి, చాలా చల్లగా ఉంది. బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ కోడల్ని పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నట్టున్నారు, ఒకసారి బయటికి వెళ్లి ఎవరు వచ్చారో చూడండి అని అంటుంది. అప్పుడు చిన్న కోడలు, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర పట్టదు, కాబట్టి మీరే వెళ్ళి స్వయంగా చూసి ఏంటో మీరే తెలుసుకోండి అని చెబుతుంది. ఆ మాటలు విన్న అవ్వ నిద్రలో నుంచి లేచి వెళ్ళబోతుండగా ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటికి వెళ్లి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అడుగుతుంది: ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళలో ఇక్కడేం చేస్తున్నారు? మీకు ఏ సహాయం కావాలి అని అడుగుతుంది. దానికి పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు, అమ్మ, నాకు చాలా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకోండి తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్లి అతను చెప్పిందంతా కూడా అత్తగారికి చెబుతుంది. అప్పుడు అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది: సరే, అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటి ఇవ్వు. మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటాం కాబట్టి అంత చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్పి పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుకు తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్లిపోతుంది. అందరూ నిద్రపోతారు. పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు కంబలిని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడితో ఇలా చెబుతాడు: నిజమే నారదా, నేను ఒప్పుకుంటున్నాను. భూలోకంలో ఆ అవ్వ చాలా పుణ్యం చేస్తుంది. తన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ దాన ధర్మాలు చేసి పాత కొత్త వస్తువులు ఏదైనా కూడా దానం చేస్తుంది. చాలా పుణ్యాన్ని సంపాదించుకుంటుంది అని అంటాడు. ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందని నమ్ముతాడు. ధర్మరాజు యమధర్మరాజుతో, ఓ యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, ఆ అవ్వని ఈ లోకానికి తీసుకురా అని చెబుతాడు. భూలోకానికి యమభటుల్ని పంపించి అవ్వని తీసుకురమ్మని యమధర్మరాజు చెబుతాడు.
అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా అక్కడ ఉండదు. చుట్టూ నీళ్లతో నిండిపోయి ఉంటుంది. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను. నాకు బాధగా లేదు. కానీ యమధర్మరాజా, ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఇలా చెబుతాడు, అవ్వా, నువ్వు చాలా పుణ్యకారాలు చేశావు. అయితే నువ్వు భూదేవి కథని మాత్రం వినలేదు. అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు. ఓ యమ ధర్మరాజా, మీ ఇద్దరూ కూడా పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేనెలా నిలబడతాను? నాపై జాలి చూపించండి అంటుంది. అవమాటలకు ఆమె చేసిన దాన ధర్మాలు గుర్తుకు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు, అవ్వా, మీరు బాధపడకండి. మీకు నేను 7 రోజులు గడువు ఇస్తాను. మీరు భూమి మీదకి తిరిగి వెళ్ళి 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వని భూమిపైకి పంపిస్తాడు. పంపించే ముందు చివరిగా ఒక షరతు పెడతాడు. భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుందని గుర్తు చేస్తాడు. అవ్వ భూలోకానికి తిరిగి వెళుతుంది. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయిందనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు. ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని నలుగురు కొడుకులు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పి అవ్వని ఇంటికి తీసుకువెళతారు. ఇదంతా చూస్తున్న ఊర్లో జనం చనిపోయిందనుకుని అవ్వని తల్లిని దహన సంస్కారాలు తీసుకువచ్చారే అని ఆశ్చర్యపోయి ఆ కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులను కోడలను పిలిచి, నేనింకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను. నిజానికి నేను నిన్న రాత్రి చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెబుతుంది. తన భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెబుతుంది. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు నమ్మరు. ఒక్క పెద్ద కోడలు మాత్రమే తను చెప్పిందంతా నమ్ముతుంది. మిగతా వాళ్ళు తను ఏదో భ్రమలో ఉండి మాట్లాడుతుంది అని అనుకుంటారు. కానీ అవ్వ, దయచేసి నన్ను నమ్మండి. నేను ఇంకో 7 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను. నేను ఉన్న 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను ఖచ్చితంగా వినాలి. నాకు సాయం చేయండి అని ప్రాధాయపడుతుంది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పింది నిజమే కదా, భూదేవి కథను వింటే ఎంతో పుణ్యం మనకి వస్తుంది అని చెప్పి పెద్ద కోడలు తన భర్తని పిలిచి, మీరు వెంటనే ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఇక్కడికి రమ్మని చెప్పండి అని చెబుతుంది. ముగ్గురు కోడళ్ళు చేసేదేమీ లేక వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు ఇంటికి వస్తాడు. బ్రాహ్మణుడి భూదేవి కథ చెప్పమని ప్రాధాయపడతారు. భూదేవి కథను బ్రాహ్మణుడు ఇలా చెప్పసాగాడు. మనల్ని భరించేది భూమాత, పంచభూతాత్మకమైన భూదేవి. ఆమె రుణం ఎన్ని జన్మలెత్తినా ఎవరూ తీర్చుకోలేరు. అసలు భూదేవిని ఎలా పూజించాలి అంటే, అమ్మ, నా పాదాల గట్టులతో నిన్ను బాధించినట్టయితే నన్ను క్షమించి అని నమస్కారం చేసి క్షమించమని అడగాలి. మన ధర్మం ప్రకారంగా ప్రతి ఉదయాన్నే నిద్ర లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని 2 చేతులతో తాకి నమస్కరించాలి. ఆ తర్వాతే దైవనందిక కార్యక్రమాలని మొదలు పెట్టాలి అని చెబుతూ భూదేవి కథను ప్రారంభించాడు. ఒకానొక కాలంలో భూమి పాపబాధల వల్ల అధికంగా క్షీణించబడింది. ఆ సమయంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాళ సముద్రంలో దాచిపెట్టాడు. అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచివేశాడు. భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుడి వద్దకు శరణు వేడారు. వారి ప్రార్థనలకు స్పందించిన విష్ణుమూర్తి వరాహ అవతారంలో స్వీకరించాడు. వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలో దిగి హిరణ్యాక్షుడనిచ్చాడు. యుద్ధం చాలా కాలం పాటు కొనసాగిన హిరణ్యాక్షుడు ఎంత శక్తిమంతుడైనా కూడా భగవంతుడి ముందు నిలవలేకపోయాడు. చివరికి విష్ణుమూర్తి తను తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించి అనంతరం భూదేవిని తన 2 దవడల మధ్య వేసుకుని భూమిని తన యథాస్థానంలో ప్రతిష్ఠించాడు. ఈ తర్వాత వరాహస్వామి భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వారికి మంగళ అనే కుమారుడు జన్మించాడు. హిరణ్యాక్షుడి ప్రభావం కారణంగా భూదేవికి అసురుడు నరకాసుడు కూడా జన్మించారు. నరకాసుడిని వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది. భూదేవి లక్ష్మీదేవి యొక్క అవతారంగా కూడా భావిస్తారు.
భూదేవిని లక్ష్మీదేవి యొక్క అవతారంగా కూడా భావిస్తారు. క్షీరసార మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యాయి అని పురాణాలు చెబుతున్నాయి. వైష్ణవ సాంప్రదాయంలో కూడా భూదేవిని లక్ష్మీదేవితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెబుతారు అని బ్రాహ్మణుడు చెబుతాడు. ఇలా క్రమం తప్పకుండా అవ్వ ఇంట్లో 6 రోజులు భూదేవి వ్రతని చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటిలో నింపిన చెంబును దారమును 5 రూపాయలను తీసుకుని కోడల్ని పిలిచి, మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి, అక్కడ భూదేవి కథను చివరిసారిగా విందాము అంటుంది. ఈ రోజే మీ అందరినీ విడిచి నేను వెళ్ళబోతున్నాను, రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తాను అని చెబుతుంది. ఆ మాటలు విని కొడుకులు కోడళ్ళు ఏం నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు, అవ్వ, తన 4 కొడుకులు అందరూ రావి చెట్టు వద్ద భూదేవి కథను వింటారు. పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడలను దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెబుతుంది. అమ్మా భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుకుంటుంది. అందరూ కలిసి ఇంటికి వెళతారు. అవ్వ తన కోడళ్ళతో ఇలా అంటుంది, ఈ రోజు నా చివరి రోజు, నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా ఇంటి నుండి వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడలు, మీరెన్నో దాన ధర్మాలు చేసి ఇంట్లో ఉన్నదంతా హరించి వేశారు, ఇంకా తినడానికి ఏమి ఉంటుంది అని చెబుతుంది. అప్పుడు పెద్ద కోడలు, లేదత్తయ్య గారు, నేను మీకు నచ్చినవన్నీ చేసి పెడతాను అని చెప్పి ఆ అత్తగారికి నచ్చినవన్నీ వండి పెడుతుంది. అందరినీ పిలిచి భోజనం చేయమని అవ్వ అడుగుతుంది. అందరూ కూడా అవ్వతో కలిసి భోజనం చేస్తారు. ఆనందంగా అవ్వ వారితో గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళతారు. ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది, స్వామి, మీరు చెప్పినట్లుగా నేను భూమి మీదకు వెళ్లి భూదేవి కథను విన్నాను. కానీ నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, నా పిల్లలకి ఇప్పుడు ఇంట్లో తినడానికి తిండి లేదు, ఇన్ని పుణ్యకారాలు చేసినందుకు నాకు ఏమి మిగిలింది అని ఏడుస్తుంది. అప్పుడు ధర్మరాజు అవ్వతో, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది. చివరి రోజు నువ్వు నీ కుటుంబ సభ్యులతో కలిసి భూదేవి కథను విన్నారు, నీ పుణ్యఫలం వారికి కూడా దక్కుతుంది చూడు అంటూ భూమిపై చూపించి తన ఇంటిలో ధనధాన్యాలు చూపిస్తాడు. అది చూసిన అవ్వ చాలా సంతోషిస్తుంది. ఇక మరుసటి రోజున పెద్ద కోడలు గదిలో నుంచి శబ్దం రావడంతో చిన్న కోడలు ఏంటి అని వెళ్ళి చూడగా ఒక పెట్టి కనిపిస్తుంది. ఆ పెట్టిలో మొత్తం డబ్బుతో నిండి ఉంటుంది. వెంటనే తన గదిలోకి వెళుతుంది. ఆమె గదిలో కూడా కొంత బంగారం ఉంటుంది. వంటగదిలో చూస్తుంది, సరుకులన్నీ నిండిపోయి ఉంటాయి. అవి చూసిన పెద్ద కోడలు ఆనందంతో తన భర్తని పిలిచి, తన భర్తకి చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు అని అనకూడదు, మన ఇల్లు నిండుగా ఉందని సంతోషంగా చెబుతుంది. అలాగే చిన్న కోడలికి ఏమీ లభించకపోయినా తన దగ్గర ఉన్నవి తీసి చిన్న కోడలికి ఇస్తుంది. ఇలా అందరూ కూడా సమానంగా అన్ని పంచుకొని సంతోషంగా ఉంటారు. చిన్న కోడలు మిగతా కోడలు కూడా వాళ్ళు తప్పు తెలుసుకొని పెద్ద కోడలతో సంతోషంగా ఉంటారు. వారందరూ కూడా వారి తల్లి లాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకారులు చేయాలని అనుకుంటారు. ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషిస్తుంది. చిన్న కోడల దగ్గర వచ్చిన మార్పును చూసి ఆనందిస్తుంది. ఇంతలో అక్కడికి పుష్పక విమానం వస్తుంది. ఆ అవ్వ ధర్మరాజు వంక చూస్తుంది. నువ్వు చేసిన పుణ్యకారాలకు స్వర్గలోకానికి అర్హత పొందావు, ఆనందంగా స్వర్గలోకానికి నువ్వు వెళ్ళు అని అవ్వకు స్వర్గలోకానికి పంపిస్తారు. అవ్వ తన కుటుంబానికి భూదేవి కథ విలువ తెలుస్తుంది. కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకారాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్న వారికి భూదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇల్లు భూములు కొంటూనే ఉంటారు. ఈ వీడియో చూసారు కదండి, నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసేందుకు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.